హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మన మినీ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కుర్ర బియ్యంతో కిచిడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి పోపు గింజలు, మనకు అందుబాటులో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేయాలి. అవి 1% ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న కొర్ర బియ్యం కూడా ఇందులోకి వేసుకోవాలి. మేమైతే 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాము. అందులోకి పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. ఇలా బియ్యం కూడా వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, మీకు ఇష్టం ఉంటే ఒక సగం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా అవన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేస్తే మన కొర్ర బియ్యం కిచిడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.